అభిమానంగానే ఉంటాడు. తేడా వస్తే దేనికైనా సై అనే రకం. శ్రీనివాస్ వర్మ అంతే, సత్యనారాయణ అంతే, ఈతను మాధవ్ అంతే. వీళ్ళేంటి వీళ్ళేంటి భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు. బీజేపీ టీ టీం, బీజేపీ వై టీం కాదు, వీళ్ళు బీజేపీ ఓ టీం అనమాట. కాబట్టి మనం ఈయన అంటాం సోమవీర్రాజు అనేటటువంటి. సోమవీర్రాజు కూడా బీజేపీ ఓ టీం అది. బీజేపీ మూలాలు ఉన్న బ్యాచ్ వీళ్ళు. పార్టీకి కష్టం వస్తుందనుకుంటే అవతల ఉన్నటువంటి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధం, పార్టీని బాగు చేసుకోవడానికి. పార్టీకి నష్టం వస్తుందంటే దేనికైనా తెగించి ఓపెన్ గా మాట్లాడగలిగినటువంటి బ్యాచ్ వీళ్ళు. అది మాధవ్కి ఒక రకంగా ఫెచ్చింగ్. పేర్లు విన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి మంచి లీడరే, నో డౌట్, కానీ అందరినీ కలుపుకెళ్ళగలిగినటువంటి విధంగా లేడు ఇప్పుడు. కాంగ్రెస్ లో అట్టు ఉండుంటే సమైక్యాంధ్ర పార్టీ పెడితే ఆయన పోటీ చేయకుండా ఉండడు కదా. అప్పుడు అసలు జగన్ దగ్గరికి ఎందుకు పోతారు వీళ్ళంతా? కిరణ్ కుమార్ రెడ్డి వెనకాలే ఉండాలి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. కలుపుకెళ్లే మనస్తత్వం తక్కువ ఆయనకి. బట్ మనిషి మంచోడు, మంచి నాయకుడు, మంచి విధాన నిర్ణేత. ఇకపోతే పేర్లు ఇంకా రకరకాల పేర్లు వినబడ్డాయి. ఆదినారాయణ రెడ్డి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. జగన్ ని తిట్టడానికి పనికొస్తాడు తప్పించి పార్టీని సంస్థాగత నిర్మాణం చేయడానికి పనికిరాడు. పార్థసారథి ఎవరైతే బీసీ నాయకుడు, ఎమ్మెల్యే ఆదోని, ఆయనకి ఈ టైప్, ఆయన కూడా బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్